హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 82. అర్ణవ్ ఇంటికి వెళ్ళిన నేను అక్కడ ఉన్న ముఖేష్ని చూసి, యూ ఇడియట్, నీకు అసలు మాట్లాడే హక్కే లేదు, నోరు మూసుకొని ఉండు, నువ్వేదో చేశావు, అందుకే మైకేల్ ఎన్ని రోజులు నోరు మెదపలేదు, అయినా నేను నిన్ను మాత్రం బ్రతకనివ్వను, రాక్షసుడా అని అంటూ నా షర్ట్ నుండి గన్ తీసి అతన్ని షూట్ చేశాను. వెంటనే ముఖేష్ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ తన పక్కనే ఉన్న అర్ణవ్ను తన ముందుకు లాగాడు. దాంతో అర్ణవ్ భుజంపై ఆ బుల్లెట్ తగిలింది. చూసావా, వాడెంత మూర్ఖుడో, వాడి ప్రాణం కోసం నిన్నెలా తోసేశాడో, వాడు దాత్రిని కూడా ఇలానే చంపేశాడు అని ఇంకొకసారి అతన్ని షూట్ చేయబోయాను. కానీ ముఖేష్ నాకంటే వేగంగా ఆ ఇంటి నుంచి బయటికి పారిపోయాడు. నేను తన వెనకే పరిగెత్తబోయాను. కానీ ఇంతలోనే దెబ్బ తగిలిన అర్ణవ్ గుర్తు రావడంతో ఆ ప్రయత్నం విరమించుకొని తనను హాస్పిటల్లో జాయిన్ చేయడానికి బయలుదేరాను. అర్ణవ్ను అడ్మిట్ చేసి మైకేల్ దగ్గరికి వెళ్లేలోపు నా దగ్గరికి వచ్చిన అశ్విన్, మీడియాలో మీ గురించి నెగిటివ్గా వస్తుంది అని చెప్పాడు. ఏంటి అని షాక్ అవుతూ అడిగాను. అశ్విన్ వెంటనే తన ట్యాబ్లో నుంచి న్యూస్ చూపించాడు. ద సీఈఓ, ఎండీ ఆఫ్ సారా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మిసెస్ శ్రీనిధి మైకేల్ అటాక్డ్ మిస్టర్ ముఖేష్ ఠాకూర్ ఇన్ హిజ్ ఓన్ రెసిడెన్స్. మిస్టర్ ముఖేష్ ఫైల్డ్ ఏ కంప్లైంట్ ఓవర్ హర్ క్రిమినల్ బిహేవియర్. రిపోర్ట్స్ సే దాట్ షీ ఈజ్ మెంటల్లీ రిటార్టెడ్ అని చదువుతోంది న్యూస్ రిపోర్టర్. వాళ్ళేమనుకుంటే నాకేంటి, నాన్సెన్స్, వదిలేయండి, నేను తర్వాత చూసుకుంటాను అని మైకేల్ రూమ్లోకి వెళుతూ చెప్పాను. ఇంతలో ఆద్య శర్మ ఈజ్ నో మోర్ అని చాలా నెమ్మదిగా అన్నాడు అశ్విన్. ఆ మాట వినగానే ఒక క్షణం అక్కడే ఆగి వెనక్కి తిరుగుతూ, వాట్, ఏమన్నారు అని నమ్మలేనట్లుగా అడిగాను. మీరు విన్నది కరెక్టే మేడం, ఆద్య శర్మ ఈజ్ నో మోర్ అని మళ్ళీ గట్టిగా చెప్పాడు అశ్విన్. వాట్, ఎప్పుడు, ఎందుకు అని అడిగాను. సూసైడ్ చేసుకున్నారు మేడం అని చెప్పాడు అశ్విన్. ఏం మాట్లాడుతున్నావు అశ్విన్, తన రూమ్లో ఎలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండకూడదని చెప్పాను కదా అని గట్టిగా అరిచాను. పిచ్చెక్కిపోతోంది నాకు. గాజు బొమ్మలా పెంచుకున్న చెల్లిని ఇలా విగతజీవిలా చూడాలంటే నా మనసు రావడం లేదు. అయినా దాన్ని అలానే వదిలేయాల్సింది. అనవసరంగా ఇదంతా చేసి కనీసం ప్రాణం కూడా లేని బొమ్మలా మార్చేశాను నేను అని నాలో నేనే మదన పడిపోయాను. అప్పుడు అశ్విన్, ఆవిడ చాలా రోజుల నుండి ఫుడ్ అండ్ వాటర్ తీసుకోవడం లేదు, అండ్ ఫుడ్ లేకుండా డ్రిప్స్ తీసుకోవడం కరెక్ట్ కాదని తెలిసే ఆవిడ అలా చేసిందని డాక్టర్లు అంటున్నారు. మీరు వస్తేనే కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలీదు అని చెప్పాడు అశ్విన్. తన కళ్ళలో నా మీద జాలి కనిపిస్తుంది. నాకు తెలిసి దేవుడికి తప్ప అందరికీ నా మీద జాలి ఉన్నట్లుంది. ఆయనకే నేను నచ్చడం లేదు. కావలసిన వాటికంటే ఎక్కువ సమస్యలనే పెడుతున్నాడు నాకు. వెంటనే, నేను కార్ డ్రైవ్ చేయలేను, మీరు కారు తీయండి అని అశ్విన్కి చెప్పి వెళ్ళి తల పట్టుకొని కారులో కూర్చున్నాను. అమ్మకి ఈ విషయం చెబితే తట్టుకోగలదా? అస్సలు తట్టుకోలేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం అర్థం కావడం లేదు నాకు. కాసేపటికి ఆద్యను ఉంచిన హాస్పిటల్ దగ్గర కారు ఆపి డోర్ తీశాడు అశ్విన్. లోపలికి వెళ్తుంటే నా పక్కనే స్ట్రెచ్చర్ మీద ఎవరో పేషెంట్ని లోపలికి తీసుకువెళ్తున్నారు డాక్టర్స్. మ్యామ్, వీ ట్రైడ్, బట్ ఆవిడ సూసైడ్ చేసుకున్నారు. వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ హర్. బ్లడ్, గ్లూకోజ్ లెవెల్స్ అన్నీ చెక్ చేస్తూనే ఉన్నాం. ఇలా అవ్వకుండా, బట్ ఆవిడ డ్రాప్స్తో వాటిని మేనేజ్ చేస్తూ చాలా ప్లానెడ్గా ఇలా చేశారు అని నన్ను చూసిన డాక్టర్స్ అక్కడే ఆగి చెప్తున్నారు. వాళ్ళు తప్పేం లేదని తెలియజేయడానికి వాళ్ళు పడుతున్న తిప్పలకి నా మీద నాకే జాలేసింది. యా, యూ డోంట్ వరీ, నాకు తన హెల్త్ స్టేటస్ రిపోర్ట్స్ కావాలి, అవి తీసుకొని తన రూమ్కి రండి అని చెప్పి లోపలికి వెళ్ళి బెడ్ మీద పడున్న ఆద్య వైపు చూస్తూ ఉండిపోయాను. నిద్రలో ఉందేమో అన్నట్లే ఉంది. ఎందుకిలా చేసావు ఆద్య? నీకేమైనా తక్కువ చేశానా నేను? నా వైపు నుండి ఏదైనా తప్పుందా అని ఆలోచిస్తూ తన పక్కనే కూర్చొని ఆమె ముఖాన్ని చూస్తూ ఉన్నాను. ఎంత అందం, ఎంత అభినయం! డ్యాన్స్ స్కూల్లో అందరూ తల తిప్పకుండా చూసేవారు దానివైపు. సరిగ్గా చదువుకోలేదు కానీ అది గనక బాగా చదివుంటే ఖచ్చితంగా గొప్ప పొజిషన్లోకి వెళ్ళేది. అంతా నా కర్మ అని తలబాదుకుంటూ కూర్చున్నాను. నాకేమీ ఏడుపు రావడం లేదు. బహుశా నా కన్నీళ్లు కూడా ఇంకిపోయాయేమో. ఇంతలో అశ్విన్ అని పిలిచాను. చెప్పండి జీ అన్నాడు అశ్విన్. ఆద్య ఫోన్ తన చేతికిచ్చి, కాల్ లాగ్స్ అన్నీ కావాలి, ఫోన్ పాస్వర్డ్ డీయాక్టివేట్ చేసి మొత్తం చెక్ చేయండి, ఏమైనా అనుమానాస్పదమైన కాల్స్, మెసేజ్లు ఉంటే చెప్పండి, ఫోన్లో ఉన్న ప్రతి ఆడియో, వీడియో, ఫొటోస్ చెక్ చేసి ఏమైనా పనికొచ్చేవి ఉంటే నాకు చెప్పండి అని చెప్పాను. ఓకే మేడం అని ఆ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు అశ్విన్.
ఇంతలో డాక్టర్ వచ్చి తన హెల్త్ రిపోర్ట్స్ అన్నీ ఇచ్చి బాడీని పోస్ట్ మార్టంకి పంపించాలని అడిగారు. ఇక మీదట ఆద్యను నేను కలవను, తనతో మాట్లాడను అనే నిజం నాకు మింగుడు పడక నాలో ఉన్న ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఇద్దరు డాక్టర్లు కలిసి ఒక ఆవిడను నా దగ్గరకు తీసుకొచ్చారు. ఏంటి అన్నట్లు వాళ్ళ వైపు చూశాను. అప్పుడు వాళ్ళలో ఒక డాక్టర్, మేడం, ఈవిడ పేరు మధులిక, ఒక ఆర్ఫనైజ్ రన్ చేస్తూ ఉంటారు అని వాళ్ళింకా కంప్లీట్ చేయకముందే వినే ఇంట్రెస్ట్ లేక రేపొస్తే చెక్కిస్తాను అని నీరసంగా చెప్పాను. అది కాదు, మా ఆర్ఫనైజ్ నుండి ఒక అమ్మాయి స్కూల్ బస్సులో వస్తుంటే యాక్సిడెంట్ అయింది. తనకి హార్ట్ ట్రాన్స్ జరిగితే బతికే ఛాన్స్ ఉందని అంటున్నారు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఉన్నారట కదా, మీకు ఇబ్బంది లేకపోతే అని కన్నీళ్లతో అడిగింది మధులిక అనే ఆవిడ. మనీ గురించి ఇబ్బంది లేదు, నేను ఎలాగోలా మనీ తీసుకొస్తాను. బట్ ఆర్గాన్ డోనర్ అంత ఈజీగా దొరకరు, ప్లీజ్ అని ఆవిడ రిక్వెస్ట్ చేస్తోంది. దాంతో నేను ఒక్క నిమిషం ఆగి మా చెల్లిది సూసైడ్ అని చిన్నగా చెప్పాను. వెంటనే పక్కనే ఉన్న డాక్టర్స్ రియాక్ట్ అవుతూ, కార్డియాక్ మిస్ఫంక్షన్ అవ్వలేదు కదా మ్యామ్, వీ కెన్ ట్రై అని అడిగారు. దాంతో ఒక క్షణం ఆలోచించాను. తన వల్ల ఒక పాప బ్రతుకుతుంది అంటే ఆ పని చేయడమే మంచిదనిపించింది. దాంతో ఆమె వైపు చూసి, ఒక్క విషయం, ఒకవేళ ఆ పాపకు బాగైతే తనని నేను అడాప్ట్ చేసుకోవచ్చా అని ఆశగా అడిగాను. ష్యూర్, ఆ పిల్ల ప్రాణం కాపాడండి చాలు, నేను జన్మజన్మలకు మీకు రుణపడిపోతాను అంది ఆవిడ. సరే, పేపర్లు తీసుకురండి, వెంటనే ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోండి అని ఆవిడకు చెప్పి, ఆద్య ఏమైనా డీటెయిల్స్ వదిలిందేమోనని ఆ రూమ్లో ఉన్న వస్తువులన్నీ పీకి పీకి మరీ సెర్చ్ చేస్తున్నాను. ఇంతలో బెడ్ కింద ఒక పేపర్ కనిపించింది. పేపర్ అనడం కంటే ఎక్కువగా లెటర్లా కనిపిస్తుంటే గబగబా పరిగెత్తి దాన్ని చేతుల్లోకి తీసుకొని చూశాను. అందులో అక్క అని నిన్ను పిలిచే రైట్ నాకుందో లేదో తెలీదు, కానీ పిలవాలనుంది. ఉంటారా అసలు నీలాంటి అక్కలు? ఎక్కడా ఉండరు. ఒక్కటే శ్రీనిధి. శ్రీనిధి చెల్లెలు ఆద్య. ఆద్య కోసం ప్రపంచాన్ని ఓడించి చావుకు ఎదురెళ్ళి మరీ కాపాడుకునే ప్రేమ శ్రీనిధికి. కానీ ఆద్యకి అక్క మీద ప్రేమతోనే చావుకు ఎదురెళ్ళి ఆహ్వానిస్తోంది. నిజమంతా తెలిసి మోసపోయానే అనే దిగులుతో నేనేం చనిపోవడం లేదు. ఆ మనిషి నన్ను దేనికోసమైనా ప్రేమించని, నేను మాత్రం తనను నిస్వార్థంగానే ప్రేమించాను. కావాలి అనుకున్నాను. తను ఎన్ని మాటలు నీ మీద చెప్పినా నమ్మేశాను. అందుకే నీకు హాని కలిగించాను. అవన్నీ మర్చిపోయి కూడా నువ్వు నన్ను చెల్లిలా చూశావు. కానీ వాటిని నేను మర్చిపోలేనక్క. తాళి కట్టకపోయినా నేను తనను నా భర్తనే అనుకున్నాను. అలా అనుకున్నాను కాబట్టి పిల్లలు కనేంతవరకు వెళ్ళగలిగాను. ఇప్పుడు తననే ద్వేషిస్తూ కొన్ని రోజులు బ్రతికినా ఆ తర్వాత తనొస్తే నన్ను నేను లేదా నీకు ఏదైనా హాని కలిగించొచ్చు. నా వల్ల నీ జీవితంలో ఇప్పటికే ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాటన్నింటినీ తట్టుకొని నా కోసం నిలబడినందుకు థ్యాంక్స్. నీకోసం నేను నిలబడలేకపోయినందుకు సారీ. నీలాంటి అక్క అందరికీ ఉండాలి, కానీ నాలాంటి చెల్లి ఎవరికీ ఉండకూడదు. నువ్వు కష్టాలన్నింటికీ ఎలా సమాధానం ఇచ్చావో నాకు తెలియదు, కానీ నేను ఇవ్వలేక చాలా చాలా తప్పుడు పనులు చేశానక్క. వాటన్నింటి ప్రూఫ్స్ నీకోసం ఉంచాను. నా ఫోన్లో అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి వాళ్ళను ఎలా శిక్షిస్తావో నీ ఇష్టం. కానీ నా జీవితాన్ని నాశనం చేసినవాడు మాత్రం ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద తిరిగి పిచ్చి కుక్కల చేత వెంబడించబడి నీ చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాక గాని వాడు చావకూడదు. అమ్మకు నా చెత్త జీవితం గురించి తెలియకుండా చూసుకో ప్లీజ్. ఇక ఎప్పటికీ తిరిగి రాలేని లోకానికి వెళుతున్నా నీ చెల్లి ఆద్యాశర్మ అని ఉంది ఆ లెటర్లో. ఇదంతా మనసులో పెట్టుకునే బదులు మీ అక్కకు ఒక్క మాట చెప్పలేకపోయావా ఆద్య? మీ అక్కకి చేత కాదనుకున్నావా అనుకుంటూ ఆ పేపర్ పక్కన పెట్టి ఆద్య బాడీ ముందు కూర్చొని తన కాళ్లను చూసి ఆ కాళ్ళు వేళ్ళు పొడుగని తెగ మురిసిపోవడం గుర్తొచ్చి వాటిని సవరదీస్తూ, అక్క నిన్ను త్వరగా చూడాలనుకుంటుంది, చూస్తుంది కూడా, కానీ వేరే రూపంలో, జాగ్రత్త అని ఆద్య నుదుటిన ముద్దు పెట్టి తీసుకుని వెళ్ళమని అప్పుడే వచ్చిన డాక్టర్స్ వైపు చూశాను. వాళ్ళిచ్చిన పేపర్స్ మీద సైన్ చేసి ఇక అక్కడ ఉండలేక ఆద్య చేతిని వదిలి బయటికి వెళ్ళిపోయాను. ఎందుకు నాకు ఏడుపు రావడం లేదు? నేనేమైనా రాయినా? మనిషినే కదా అనుకున్నాను. బయట చాలాసేపు కూర్చున్నాను, కానీ ఈ విషయం గురించి అమ్మకు ఎలా చెప్పాలి? అసలు తను తట్టుకోగలదా? ఈ మధ్యనే హార్ట్ వీక్గా ఉందని డాక్టర్ టాబ్లెట్స్ కూడా సజెస్ట్ చేసింది. ఇలాంటి టైంలో ఇలాంటి న్యూస్ చెప్పి తల్లిని కూడా దూరం చేసుకోనా? అసలు అమ్మ వరకు ఈ మ్యాటర్ వెళ్లకుండా నేను దాయగలనా అని
పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇంతలో ఆద్య ఫోన్ అన్లాక్ చేసి నా చేతికిస్తూ, వెరీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ మ్యామ్, ప్రైవసీలో చూస్తే బెటర్ అని చెప్పాడు అశ్విన్. మైకేల్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ నెంబర్ కావాలి. తలెత్తి తన వైపు చూస్తూ అడిగాను. వెంటనే షేర్ చేశాడు అశ్విన్. అతనికి కాల్ చేస్తే అసిస్టెంట్ అటెండ్ చేసి ఆయన ఓపీ డీల్ చేస్తున్నారని చెప్పాడు. వెంటనే ఆయనకి ఫోన్ ఇవ్వమని చెప్పి మైకేల్ కండిషన్ గురించి ఆరా తీస్తుంటే మైకేల్కేం ఇబ్బంది లేదని, ఆల్రెడీ తిరిగి పనిచేసుకుంటున్నాడని చెప్పారు డాక్టర్. దాంతో ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మైకేల్కి కాల్ చేశాను. ఐఎమ్ గుడ్ శ్రీ, హలో కంటే ముందే చెప్పేశాడు మైకేల్. కానీ నేను బాలేను అని చెప్పాను. ఏమైంది అని అడిగాడు మైకేల్. మా చెల్లి సూసైడ్ చేసుకుంది అని చెప్పాను. వాట్ అని షాకింగ్గా అన్నాడు మైకేల్. తను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరొస్తారా ఇక్కడికి అని అడిగాను. న్యూస్లో నీ మీద బ్యాడ్ ప్రాపగండా అవుతుంది. ఐఎమ్ టాకింగ్ విత్ ద పిఆర్ టీమ్. ఐ విల్ బి దేర్ ఇన్ 15 minutes అని చెప్పి కాల్ కట్ చేశాడు మైకేల్. తొక్కలో మీడియా, తొక్కలో ప్రాపగండా. ఎన్ని రోజులుగా వీళ్ళు చేస్తున్న అక్రమాలు బట్టబయలు చేయకుండా వాళ్ళిచ్చే టిప్స్కి కకృతిపడి మోసుకొస్తున్న మీడియాకి అసలు నేనెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? వాళ్ళు నన్ను పిచ్చిది అంటే నాకేంటి అని మనసులోనే తిట్టుకొని ఆపరేషన్ థియేటర్ బయటే కూర్చున్నాను. నాతో పాటే ఆ ఆర్ఫనేజ్ మేనేజ్ చేస్తున్న మధులిక కూడా కూర్చొని ఉంది. ఆవిడ ఆర్ఫనేజ్లో ఒక అమ్మాయికి ఒంట్లో బాలేకపోతే ఆ మనిషి ఇంతలా ఏడుస్తుంది. కానీ నా సొంత చెల్లి చనిపోతే నేను ఏడవడం లేదేంటి అనుకుంటే నా మీద నాకే విరక్తి కలుగుతోంది. ఈ ఆలోచనలన్నీ ఆలోచిస్తూ ఉండగా నా ముందు కనిపించిన అడుగుల్ని చూసి తలెత్తాను. అక్కడ మైకేల్ కనిపించగానే పైకి లేచి అతన్ని హత్తుకొని ఉండిపోయాను. ఎలా జరిగింది అని అడిగాడు మైకేల్. తెలియడం లేదు, సూసైడ్ చేసుకుంది. నేనంటే ఇష్టమే లేదు చూసారా దానికి. ఎంత ట్రై చేశాను దాన్ని బతికించడం కోసం. నేనొక వర్స్ట్ డాటర్, వర్స్ట్ సిస్టర్. అప్పుడు మా నాన్నగారిని, ఇప్పుడు నా చెల్లెల్ని నేనే చంపేసుకున్నాను అని అప్పుడొస్తున్న కన్నీళ్లతో చెప్పాను. రిలాక్స్ శ్రీనిధి, ప్రతిదీ బ్లేమ్ గేమ్ కాదు. తను సూసైడ్ చేసుకుందని నీకెలా తెలిసింది అని అడిగాడు మైకేల్. డాక్టర్ చెప్పారు అని చెప్పాను. ఓకే, డిడ్ షీ లీవ్ ఎనీథింగ్ సస్పీషియస్ అని అడిగాడు మైకేల్. తను ఒక సూసైడ్ నోట్ ఉంచింది. అందులో ఏదో అన్నీ తన ఫోన్లో ఉంచాను చూడమని చెప్పింది అన్నాను. వీ విల్ థింక్ అబౌట్ దాట్ అని. అది వదిలే, చూసావా ఇంతకు అదేనో చూద్దామా అని అడిగాడు. మైకేల్ తన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఒప్పుకున్నాను నేను. ప్రొసీజర్ కంప్లీట్ అవుతుంది అని చెప్పాను. వాట్ అని ముఖం చిట్లిస్తూ అన్నాడు మైకేల్. దాంతో తనను కూర్చోబెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? తనకు చేసే లాస్ట్ రైట్స్ అనేవి మనం తనకిచ్చే రెస్పెక్ట్. అలాంటిది నువ్వెందుకు ఇలా చేశావు అని అడిగాడు మైకేల్. నాకేం చేయాలో తెలియడం లేదు. నాకు మా చెల్లి కావాలి. ఇంతకంటే నా దగ్గర బెస్ట్ ఆప్షన్ కూడా ఏమీ లేదు అని చెప్పాను. ఇంకొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది శ్రీనిధి అన్నాడు మైకేల్. తనకు నా నిర్ణయం నచ్చలేదని నాకు అర్థమయ్యింది. కానీ నాకు నచ్చింది. అందుకే ఇక వేరే ధ్యాస లేదు. తన ఛాతీ మీద తడుముతూ రెస్ట్ తీసుకోవాల్సింది అని అన్నాను. ఐఎమ్ ఫైన్ నౌ అన్నాడు మైకేల్. మా అమ్మ నన్ను తిట్టుకుంటుంది కదా అని అడిగాను. నీకు తెలియకుండా నీ బేబీని దూరం చేశాననే కదా నువ్వు నాతో గొడవపడి 4 ఏళ్లు దూరంగా వెళ్ళిపోయావు. డోంట్ యూ రెస్పెక్ట్ యువర్ మదర్ అండ్ హర్ ఫీలింగ్స్ అని సూటిగా నా వైపు చూస్తూ అన్నాడు మైకేల్. ఐ డూ. అందుకే కదా చెబుతున్నాను. మా అమ్మ ప్రాణాలంతా మా చుట్టూనే పెట్టుకుంది. ఇట్స్ నాట్ దట్ సింపుల్. అందులోనూ మా చెల్లి బతుకుతుందనే హోప్ ఇచ్చి ఇప్పుడు చనిపోయిందని చెప్తే మా అమ్మ అస్సలు తట్టుకోలేదు. ఇప్పుడు ఆవిడ హెల్త్ కండిషన్ కూడా బాలేదు. నా కర్మ కొద్దీ చెల్లిని నాన్నని చంపుకున్నాను. దగ్గరుండి అమ్మను కూడా చంపుకోలేను అని స్పష్టంగా చెప్పేశాను. సో వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్ అని అడిగాడు మైకేల్. ఇంకా ఆలోచించలేదు. ఏదో ఒకటి చేస్తాను. ముందు ఆ అర్ణవ్ వాళ్ళ నాన్నని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పాను. ఫస్ట్ ప్రెస్ మీట్ ఉంది. నీ ఫోన్కి మ్యాటర్ పంపించాను. కొంచెం రెడీ అయ్యి అది ప్రిపేర్ అయ్యి బయటికి రా అని చెప్పాడు మైకేల్. ఇంతలో మాస్టర్ ఒకసారి వీడియో చూడండి అని తన చేతిలో ఫోన్ పెట్టి వెనక్కి నుంచున్నాడు అశ్విన్. అది చూసిన నేను, అర్ణవ్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అని అడిగాను. అతను, మేడం తప్పేం లేదు, ఫస్ట్ ముఖేష్ మేడం మీద అటాక్ చేయడం వల్ల మాత్రమే ఆవిడ డిఫెన్స్లో ఫైర్ చేశారని,
అది అతనికి తగలలేదని, రివర్స్లో అతను ఫైర్ చేసింది అర్ణవ్కు తగిలిందని, సీసీ కెమెరాస్ ఫుటేజ్ అంతా ఎరేజ్ అయిందని, ప్రైమ్ విట్నెస్ కింద కావాలంటే తను వాళ్ళ మదర్ ఉన్నామని ప్రెస్ మీట్లో చెబుతున్నాడు అర్ణవ్ అని చెప్పాడు అశ్విన్. తనెందుకు వాళ్ళ ఫాదర్ని వదిలేసి మనకి సపోర్ట్ చేస్తున్నాడు? ఇది నమ్మేలా లేదు. అయినా మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదేమో అని అన్నాను. లీవ్ ఇట్. ప్రెస్ మీట్ ఏ టైంకి అశ్విన్ అని అడిగాడు మైకేల్. 10:30 మాస్టర్ అని చెప్పాడు అశ్విన్. ఓకే, యూ గెట్ రెడీ శ్రీనిధి అని తను లేచి బయటికి వెళుతూ చెప్పాడు మైకేల్. దాంతో ఆ ఫోన్లో ఉన్న మ్యాటర్ అంతా చదివి ప్రిపేర్ అయ్యి ప్రెస్ మీట్ కోసం వెయిట్ చేస్తున్నాను. 10:11 అయింది. తెలియని సఫకేషన్ గుండెని తాకుతుంటే గాలి కోసం అన్నట్లు బాల్కనీ డోర్లు తీసి చూస్తున్నాను. అక్కడే అమర్ మిశ్రా కనిపించాడు. కళ్ళు చిట్లించి అతన్ని చూస్తూనే తన నెంబర్కు కాల్ చేశాను. కాల్ లిఫ్ట్ చేయగానే ఏం చేస్తున్నారక్కడ అని అడిగాను. మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మీ సెక్యూరిటీ లోపలికి రానివ్వడం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ లెట్ మీ ఇన్ అని అడిగాడు అమర్. నో, ఐ డోంట్ వాంట్. అసలు ఎందుకని ఇంకా ఇంకా మమ్మల్ని సాధించుకు తింటున్నారు? ఏం కావాలి మీకు అని సీరియస్గా అడిగాను. జస్ట్ 1 అవర్. ఏదో ప్రెస్ మీట్ ఉంది కదా, అదయ్యాక ఓన్లీ 1 అవర్ నేను మీతో మాట్లాడాలి. వెరీ క్రూషియల్. ఇది మీరు ఇక మీదట వినాలని అనుకున్నా కూడా చెప్పడానికి నేనుండకపోవచ్చు. మిస్సెస్ మైకేల్ పీటర్, ఐ రిపీట్ ఇట్ అన్నాడు అమర్ మిశ్రా. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అడిగాను. అలా అనుకుంటే నేనేం చేయలేను, బట్ ప్లీజ్ అన్నాడు అమర్. ఓకే, నేను మాట్లాడి చెప్తాను. యూ లీవ్ ఫ్రమ్ హియర్ అని చెప్పాను. డన్ అని తన కారును బ్యాక్ చేసేశాడు అమర్. అసలు తను నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తుంటే తల పగిలిపోతుంది. ఇంతలో మ్యామ్, మీడియా ఇస్ హియర్ అని నా రూమ్ డోర్ నాక్ చేసి చెప్పాడు అశ్విన్. ఐఎమ్ కమింగ్ అని తనకు చెప్పి ఫోన్ పక్కన పెట్టేసి ఇంకొకసారి అద్దంలో చూసుకొని బయటకు వెళ్ళాను. ఆల్మోస్ట్ లోకల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకు అందరు రిపోర్టర్స్ అక్కడికి వచ్చారు. అందరికీ విష్ చేసి మైక్స్ ఉన్న పోడియం దగ్గర ఆగాను. మ్యామ్, మీరు మిస్టర్ ఠాకూర్ చేసిన స్టేట్మెంట్స్కి ఏమని సమాధానం చెబుతారు? అసలు ఆ టైంలో మీరెందుకు వాళ్ళింట్లో ఉన్నారు? వాళ్ళింట్లో ఫైరింగ్ ఎందుకు స్టార్ట్ అయింది మ్యామ్? మీకు తనకి ముందు నుండి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇదే ఫస్ట్ టైమా అని వరుస పెట్టి ప్రశ్నలు అడుగుతున్నారు రిపోర్టర్స్. నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చొని వాళ్ళ వైపే సూటిగా చూస్తున్నాను. ఏదో ఒకటి చెప్పండి మేడం, అలా కూర్చొని మా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని అసహనంగా అడిగాడు ఓ రిపోర్టర్. దాంతో చిన్నగా నవ్వి, అసలు మీరు మాట్లాడే టైం నాకెక్కడిస్తున్నారని? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఠాకూర్స్ ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళింటికి నేను వెళ్ళడం ఏదో ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఇష్యూలో మాట్లాడుతున్నారేంటి? వాళ్ళ అబ్బాయి అర్ణవ్, నేను కలిసి ఒక కొత్త వెంచర్ స్టార్ట్ చేయబోతున్నాం. దాని గురించి ఫార్మల్ డిస్కషన్ కోసం వెళ్ళాను. అక్కడ మా మధ్య ఒక చిన్న ఇష్యూ రేజ్ అయింది. ఇట్స్ కొలాటరల్ అండ్ వీ విల్ డీల్ విత్ ఇట్ విత్ ఇన్ లీగల్ పర్మిట్స్ అంటూ పిఆర్ టీం రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివి పడేశాను. ఓ ఓకే, బట్ మీరు మెంటల్లీ రిటార్డెడ్ అని అంటున్న రిపోర్ట్స్కి ఏమని సమాధానం చెబుతారు అని అడిగింది ఓ రిపోర్టర్. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.